బాపట్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాసనగర్లో సర్వే నంబర్ 969/1లో 9.1/2 సెంట్ల స్థలంలో టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అభిమాని మువ్వా సుబ్బారావు తనయుడు మువ్వా హరీష్ విరాళంగా చంద్రబాబు పేరుతో 2000 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అయితే 2010 సంవత్సరంలో ఆ భూమిని బాపట్ల పట్టణం వెంగళ విహారికి చెందిన మార్పు నిర్మలాదేవి ఆమె కుమారుడు మార్పు సతీష్కు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఈ విషయంలో అప్పటి తహసీల్దార్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారని చెప్పారు. కొంతకాలం తర్వాత మళ్లీ నకిలీ పత్రాలను అసలైన పత్రాలుగా చూపించి పలు దఫాలుగా 5 సార్లు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పారు. దీనిపై తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన 8 మందిని గుర్తించామన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం సుమారు 9 సెంట్ల స్థలాన్ని పార్టీకి రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఆలోచనతో ల్యాండ్ గ్రాప్ చేసుకొని తప్పుడు రికార్డులు సృష్టించి మున్సిపాలిటీలో పన్నులు వేస్తున్నట్టుగా ఫేక్ రికార్డు ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఒక రిజిస్ట్రేషన్ ఫస్ట్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి ఇంకొకళ్ళకి అలా డిసెంబర్లోనే చల్లపల్లికి చెందినటువంటి చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం 2024 డిసెంబర్లో 2 డాక్యుమెంట్లు అమ్మడం జరిగింది. అంటే 2 డాక్యుమెంట్లు అంటే దీనిలో 7 సెంట్లు 7.5 సెంటు ఒక డాక్యుమెంటు, 2 సెంట్లు వేరే 2 డాక్యుమెంట్లుగా ఉన్నాయి. ఈ విధంగా చేసినటువంటి అన్నీ కూడా మేము రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అలాగే మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా రికార్డ్స్ అన్ని సైంటిఫిక్గా ఆధారాలన్నీ కూడా సేకరించి వీటి మీద భవిష్యత్తులో ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంటుంది. అలాగే ఇటువంటి గ్యాంగులు ఇంకా బాపట్లలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అవి కూడా త్వరలోనే ఆ కేసులన్నీ కూడా రిజిస్టర్ చేసి చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా దీని వెనక సూత్రధారులు పాత్రధారులు కూడా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళని కూడా భవిష్యత్తులో వాళ్ళ ఆధారాలన్నీ కూడా సేకరించి ఫిక్సప్ చేసి అరెస్ట్ చేస్తాం. ఛార్జ్షీట్ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఛార్జ్షీట్ కోర్టులో వేసిన తర్వాత ఇలా జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వారికి కూడా మేము రిపోర్ట్ పంపడం జరుగుతుంది. దాని మీద వారు ఎంక్వైరీ చేసుకొని ఇవి ఫేక్ అని క్రియేట్ అయితే రిజిస్ట్రేషన్లో రద్దు చేయడం కూడా జరుగుతుంది.